తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడను, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడనైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. రోమా 4:17. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 11th సాటర్డే. గుడ్ మార్నింగ్ ప్రాలోకనిసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ అబ్రహాము యొక్క ఆశీర్వాదం, క్రీస్తు యేసు యొక్క కృప ద్వారా మనందరిపైకి ఆ దీవెనలు కుమరించబడునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, అబ్రహాము లేని వాటిని ఉన్నట్టుగా చూశాడు, మృతులను సజీవులుగా ఆలోచించాడు. ఎప్పటి దేవుని యొక్క వాగ్దానం నమ్మాడో, తను లేని వాటి ఉన్నట్టుగా చూసి వృద్ధులు యవనస్తులుగా మారి నవ్వు అనే పేరు కలిగినటువంటి ఇస్సాకుని గర్భఫలం పొందారు. దీర్ఘాయుషును పొందారు. ఆకాశ నక్షత్రాల వల్ల, ఇసుకరైన వలె నీ సంతానం దీవిస్తానని చెప్పిన దేవుడు ఆ నక్షత్రాలను చూసి తన సంతానాన్ని ఊహించి, నువ్వు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికం చేస్తున్నాడు దేవుడు. ఎఫెసీ 3:20-21 అలాంటి విశ్వాసాన్ని కలిగి బలం పొంది గొప్ప కార్యాలు చూస్తారు. ఎవరు విశ్వాసం బలవంతులు అవుతారు వారే గొప్ప కార్యాలు చూస్తారు, వారే గొప్ప దీవెనలు చూస్తారు. లేని వాటి ఉన్నట్టుగా చూసి యాకోబు జంగిచాలు చువ్వ అనేటువంటి ఆ ఫార్ములాను పెట్టి 10 సార్లు మోసపోయినవాడు, 20 ఏళ్ళు దరిద్రం అనిపించినవాడు, వితిన్ 1 yearలోనే దరిద్రాన్ని జయించి ఐశ్వర్యంజుడిగా మారి అపరక్కుబేడుగా తిరిగి వచ్చాడు. ప్రైజ్ జీసస్. లేని వాటి ఉన్నట్టుగా చూసిన యోసేపు తాను ఎప్పుడైతే దర్శనం పొందాడో ఆ దర్శనాన్ని నెరవేర్పు గోతులో తోయబడిన, జైల్లో వేసిన లేని వాటి ఉన్నట్టుగా చూసి తాను మహాచక్రవర్తి అయ్యాడు. ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అయ్యాడు. కరువులో, దరిద్రములో ప్రజలను పోషించి సంరక్షకుడు అయ్యాడు. ప్రైజ్ జీసస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో రిలు లాంటి పేతురు, నువ్వు కేఫా అని ఎప్పుడైతే ప్రభు చెప్పారో, లేని వాటిని ఉన్నట్టుగా చూసి బండగా మారిపోయాడు, పిల్లలుగా మారిపోయాడు. ప్రభు పునరుద్ధానం తర్వాత ఇన్ఛార్జిగా మారాడు, గొప్ప నాయకుడు అయిపోయాడు. ప్రైజ్ జీసస్. ఇలాంటి వర్తమానాలు వినబోతున్నాం రేపు సండే. వేలాదిగా తెల్లరండి, రండి. వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో అనంటిని ప్రే చేయబోతున్నాను. అంతేకాదు, ఈ అబ్రహాము ఆశీర్వచన పార్ట్ 4 వినబోతున్నాం. 4 వర్షిపులో శక్తివంతమైనటువంటి స్తుతి, ఆరాధన, అలాగే బలమైన వాక్య సందేశాలు విని దైవ దీవెన పొందుతున్నాం. ఈ వర్తమానాలు విన్న ప్రతి ఒక్కరు దీవించబడాల్సిందే. నీవు నిజంగా దీవెన పొందాలనుకున్నావా? ఊరు ప్రయాణం అటు ఇటు పెట్టుకోక, ఎలక్షన్ అటు ఇటు బదిలెత్తక రా, ఈ వర్తమానాలు విను, ఆ తర్వాత ఎలక్షన్ చూసుకో. ఓకే, కనుక వస్తున్నావు కదా. రేపు మన ఆరాధన సమయంలో ఆదివారం ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకు 2వ వర్షిప్, ఉదయం 10 గంటలకు 3వ వర్షిప్, 4 వర్షిప్ సాయంత్రం 6 గంటలకు ఆరంభించబడినాం. 4 వర్షిపుల్లో శక్తివంతమైన స్థుతి, ఆరాధన, బలమైన వాక్య సందేశాలు, అబ్రహాము ఆశీర్వాదం 4th గురించి ఉంటుంది. అలాగే 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజనం వసతి. ఎండాకాలం కాబట్టి ఎర్లీగా రండి, ఎర్లీగా ముగిస్తాం ప్రతి వర్షిప్లో. ఈ విషయాన్ని గమనించగలరు. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. అబ్రహాము ఆశీర్వచనం గురించి రేపు దినమంది మాకు బోధించండి. మంచి వర్తమానాలు ఇవ్వండి. బలమైన కార్యాలు లేని వాటి ఉన్నట్టుగా జంగిచాలు చోవు గురించి, వాటి గురించి వర్తమానాలు వినాలా, అడుగు వాటికంటే ఊహించేవాడు అత్యధికం చేస్తారు. అలాంటి అద్భుతాలు చూడాలా. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. లేని వాటి ఉన్నట్టుగా ముందే రిజల్ట్స్ చూడాలి. మేము ఎగ్జామ్ రాయకముందే చూడాలి. అవును, ఆయన పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి. లేని వాటి ఉన్నట్టుగా చూడాలి. బిజినెస్లో లేని వాటిని ఉన్నట్టుగా చూసి అభివృద్ధిని పొందాలి, ఆశీర్వాదం పొందాలి. ఆయన అనారోగ్యమైన వాడు స్వస్థత చూడాలి, వికారానికి ఆకారం కనిపించాలి. ఆయన అట్టు విశ్వాసం మాకు నేర్పించండి, అద్భుతాలు చేయండి, కృప చూపించండి, మంచి వాతావరణం ఇవ్వండి. అయ్యా, ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరు తీర్మానిస్తున్నారో ఘనమైన కాన్ఫ్లిక్ట్ కృపనివ్వండి, జయమనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ ఆనివర్సరీ బిడ్డ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ప్రామిస్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ ఆరంభమైంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం తీర్మానం తీసుకున్నారో, ఎవరైతే టీవీ స్పాన్సర్ చేయాలనుకున్నారో, సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. అలాగే ప్రామిస్ ల్యాండ్ గురించి సీడ్ విత్తే వాళ్ళు వచ్చినందుకు కలిసి ప్రేయర్ చేయించుకోవచ్చు. ఆదివారం కూడా ప్రతి వర్షిపులు ఈ వెసులుబాటు ఉంటుంది, కానీ సాటర్డే నన్ను కలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజే వస్తారని నమ్ముచున్నాను. రండి, చేయి కలుపుదాం. ఘనుడైన దేవుని యొక్క నామాన్ని గణపరిచే రీతికి ఘనమైన మందిరం కడదాం. ఓకే, అలాగే ఘనుడైన దేవుని నామాన్ని సువార్తను ప్రకటించే విధంగా రండి. సువార్త దానం అన్ని దానం కంటే గొప్ప దానం. ఒకవేళ టీవీ సువార్తను సపోర్ట్ చేయాలనుకున్నారా, అలాంటి వాళ్ళు కూడా వచ్చి స్పాన్సర్ మీట్లో కలిసి ప్రే చేయించుకోవచ్చు, విత్తనం విత్తవచ్చు, అద్భుతాలు చూద్దాం. ఈ సండే మిస్ చేసుకోవద్దు. మిస్ చేసుకుంటే ఆశీర్వాదాలు కోల్పోతావు. దరిద్రాన్ని జయించాలనుకున్నా, వ్యాధులు స్వస్థపడాలనుకున్నావా, ఈ సండే రండి. డోంట్ మిస్ ఇట్.